మన ప్రియతమ నాయకుడు అంటే మాకు చాలా చాలా ప్రియమైన మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన కోసము ఈరోజు కార్యక్రమం కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే టోటల్గా ఫస్ట్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు వేయాలనుకున్నాము. పిల్లల్ని అందరూ కొంతమందిని మా యువతని కార్యకర్తలని ఫొటోస్ అడిగితే అన్నా ఏమనుకోవద్దండి, దయచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డి బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దామండి, మాకు ఫోటోలు వేయలేకున్నా కూడా పర్లేదు, బ్యానర్ వేయలేకున్నా పర్లేదు. ఆయన పిల్లల కోసము అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టినాడు, 45 ఏళ్ళ వ్యక్తులకి చేయూతన కార్యక్రమం ప్రోగ్రాం పెట్టినాడు, పొదుపు లక్ష్యాలకి ఆసరా, ఇట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాం పెట్టినాడు. అలాంటి వ్యక్తికి తర్వాత ఇంకోటి ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు చూడు, ఈ గవర్నమెంట్లో 5 లక్షలు, మన గవర్నమెంట్ అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 25 లక్షలు, 5 లక్షలు అయిపోయిందని చెప్పి చాలా మంది పేషెంట్లు ఇప్పుడు బయట దొబ్బేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అంటే ఆ వ్యక్తి బతికి బయటకు వచ్చేంత వరకు ఉండేది. అట్లాంటి పెట్టిన వ్యక్తి గురించి అలా మనం అన్నదానం కార్యక్రమం చేసే తప్పేం లేదన్నా, ఎంత కష్టమైనా సరే అన్నదాన కార్యక్రమం చేద్దామండి అని చెప్పి పిల్లలందరూ అప్పుడు తిక్కన్న అయితేనేమి, తర్వాత మల్లి అయితేనేమి, రవి, ప్రభాస్ అయితే, మహేంద్ర, తర్వాత దుర్గేష్, తర్వాత నేను, ఇట్లా కొంతమంది అన్ని బాగా వేసుకొని కలిసి పెద్ద కార్యక్రమం చేపడదామని చెప్పి మధ్యాహ్నమే దాదాపు పెద్ద వంట చేయడం జరిగింది. కాకపోతే కొన్ని లేట్ కారణాల వల్ల సాయంత్రంకి ఇప్పుడు పెట్టేస్తున్నారు భోజనాలు. ఈ కార్యక్రమంలో మా టౌన్ అధ్యక్షుడు దేవా గారికి, తర్వాత మా బాబాయ్ టౌన్ సెక్రటరీ తాయన్నకి, తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రనగర్ మెయిన్ ముఖ్య యూత్కి, ప్రతి కార్యకర్తకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే 2029 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. దాని గురించి మేము ఎంతవరకైనా పోరాడతాము. అలాగే ముఖ్యంగా ఆదల్ జిల్లా కోసం కూడా మా యువత చాలా పోరాడతారు. దీని విషయంలో కూడా గ్యారెంటీగా పక్కా రేపు సాయన దీక్ష కూర్చుంటాడు, నిరాహార దీక్షకి. ఆ కార్యక్రమంలో మా ఇందిరాగాంధీ యువత అంతా పాల్గొని విజయవంతం చేద్దామండి. ఈ కార్యక్రమంలో అండి ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు టోటల్గా ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్ యూ. అలాగే మా టౌన్ అధ్యక్షుడు గారు 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇందిరానగర్ యూత్కు పెద్ద ఎత్తున అందరికీ పేరున నమస్కారాలు. వీళ్ళు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జన్మదిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఘనంగా ఇందిరానగర్లో చేయడం జరిగింది. ఇందిరానగర్తో పాటు ఇస్వి, తర్వాత భోయిగేరి, కొన్ని ఏరియాలో స్వచ్ఛందంగా యూత్ చేస్తూ ఉన్నారంటే మేము 2029లో మాకు అధికారం వచ్చినట్టే. ఎందుకంటే పేదల గుండెల్లోన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పేదల గుండెల్లో ఉన్నారు కాబట్టే అధికార కూటమి పార్టీ ఉన్నా, అవన్నీ వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులు గురి చేసినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో రెపరెపలాడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ తండ్రి కన్నా 10 అడుగులు ముందుకేసి సువర్ణ పాలన పేదలకు అందించినాడు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు ఎక్కడ చూసినా అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, భూ కబ్జాలు, ఇలా అనేక ఈ రాష్ట్రం అల్లకొల్లమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసి పేదలకు డైరెక్ట్గా అక్కడ సేవలు అందించడం జరిగింది. అక్కడ ఒక పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వార్డులో కానీ, ఆ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కూడా గలాట్లు లేకుండా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వైద్యానికి పెద్దపీట వేసిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇట్లాంటి సువర్ణ పాలన అందించలేదు. మళ్ళీ అలాంటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కూడా ప్రజలు ఎక్కడ పోయినా కూడా కుప్పలు తెప్పలుగా చీమల పుట్లు వస్తున్నారంటే ఆయన ఎంత మంచి పరిపాలన అందించినాడో ప్రజలకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సూపర్ 6 అనే అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినాడు. మంచి పాలన అందించలేకపోయినాడు కాబట్టి ప్రజల్లో వాళ్ళ కుటుంబం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నామని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరి గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ ఈవీఎంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇదే ఎత్తున మన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సువర్ణ పాలన రావాలంటే 2029కి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన ఇంకా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఇంద్రనగర్లో ఉన్నటువంటి యువతకైతేనేమి, సీనియర్లకైతేనేమి, చలపతి గారికి అయితేనేమి పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఈ కార్యక్రమం చేసి అన్నదానంతో పాటు
ఇక్కడ కేకులు కట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇలాగే అన్ని ఈ నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారిని 2029లో మనం ఎమ్మెల్యేగా చూడాలి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా 2029లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు తీసుకొస్తేనే పేదలకు సువర్ణ పాలన అందిస్తుంది కనుక మనమందరూ కూడా ఈ రోజు నుంటే నడుం కట్టి మన పార్టీ కోసం నిరంతరం శ్రమపడి ప్రజల కోసం ప్రజల పక్షం నిలబడి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకొని నిలబడి నిలదీస్తే కానీ ఈ సూపర్ సిక్స్ వచ్చే వరకు వదలకూడదని చెప్పేసి మీడియా ద్వారా యూత ఆదోని కాన్సెప్ట్ మొత్తం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. నా పేరు బీజే వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ హ్యాపీ బర్త్డే సార్ జగన్ సార్. శుభాకాంక్షలు జగన్ అన్న గారికి. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. హ్యాపీ బర్త్డే జగన్ అన్న గారు. అక్కడ చూడండి, అక్కడ చూడండి. థ్యాంక్ యూ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే జగన్ మోహన్ రెడ్డి. సాయి ప్రసాద్ నాయకత్వం వర్ధిల్లాలి. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి. జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. జై జగన్ సార్. జై జగన్. జై జై జగన్. జై జగన్. జననేతకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే జగన్. జన్మదిన శుభాకాంక్షలు. బాగా గట్టి చెప్పు. జగన్ సార్. హ్యాపీ బర్త్డే జగన్ సార్. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. మీరందరూ హ్యాపీ బర్త్డే జగన్ అన్న. జై జగన్. జై జగన్. జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్. కాదు మీరు కూడా అట్లా కనబడాలి. చెప్పండి. జై బర్త్డే జగన్. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. నమస్కారం. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. 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 మన ప్రభుత్వానికి ఇదే మనకి స్ఫూర్తి. జై జగన్. జై జగన్. హ్యాపీ బర్త్డే జగన్ సార్. అన్న జగన్ అన్న హ్యాపీ బర్త్డే. జై సాయి అన్న. హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జై సాయన్న. జై మనోజ్ రెడ్డి గారికి నాయకత్వం. సాయి ప్రసాద్ గారి నాయకత్వం. జై జగన్.